హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఏది సాధించలేరు అనుకుంటారు, కానీ కోల్పోవడానికి ఏదీ లేదు అనుకునే పర్సన్ కంటే డేంజరస్ పర్సన్ ఎవ్వరూ ఉండరు. ఇలాంటి అద్భుతమైన మాటలతో పీపుల్స్ విన్నర్గా అందరినీ మైమర్పించారు ఆ పర్సన్. ఎస్, బిగ్ బాస్ సీజన్ 8 టాప్ 2 ఫైనలిస్ట్ గౌతమ్ కృష్ణ ఇస్ విత్ us. సో బిగ్ బాస్ జర్నీకి సంబంధించి అండ్ ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్కారం. నమస్తే, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. చాలా బిగ్ బాస్ నుంచి వచ్చి అందరూ కొంచెం వీక్ అయిపోయి టైర్డ్గా అనిపిస్తారు, కానీ మీరైతే ఇంకా గ్లో పెంచుకొని వచ్చారేమో అనిపిస్తుంది. యు ఆర్ లుకింగ్ సో బ్రైట్ టుడే. థ్యాంక్ యూ. సో నేను హ్యాపీగా ఉన్నా, అంటే లైక్ పీపుల్ నుంచి వచ్చే రెస్పాన్స్తోని. సో దట్స్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ బ్రైట్నెస్. రియలీ గ్రేట్. సో ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ మీకు? సో చాలా హ్యాపీ, ఎందుకంటే లైక్ నేను బయటకు వచ్చి చూసిన రెస్పాన్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే ఆడియన్స్ విన్నర్ అని చెప్పేసి, పీపుల్స్ విన్నర్ అని చెప్పేసి మీరు అన్నట్టు అంటుంటే, సో అంతకు మించిన సంతోషం ఏ వ్యక్తికి ఉండదు. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్ నేను వెళ్ళింది ప్రేక్షకుల కోసం, ప్రేక్షకుల మనసులను దోచుకోవాలని చెప్పి. సో ప్రతి ఆర్టిస్ట్ కళ అది. సో మనకి ఒక ఆడియన్స్ ఫామ్ అవ్వాలి, మనమంటూ ఒక ఆడియన్స్ని సంపాదించుకోవాలని. సో నా వ్యక్తిత్వం నచ్చి, నేను నచ్చి, నన్ను అంతా సపోర్ట్ చేసిన ఆడియన్స్ని చూస్తుంటే అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్, అంటే మీరు సీజన్ 7లో కూడా మెయిన్ కంటెస్టెంట్గా వెళ్ళారు, అండ్ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. సో అక్కడ చూసుకున్నట్లయితే ట్రోల్ అయ్యారు యాక్చువల్లీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ ఆర్ పర్సనాలిటీ. ఇక్కడ యూఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనం ఏ ప్లేస్ లో అయితే కోల్పోతామో అక్కడే నిలబెట్టుకుంటాం అంటారు కదా, అది మీరు ప్రూవ్ చేశారు యాక్చువల్లీ. సో వాట్ మేడ్ యూ ద హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ వాట్ మేడ్ యూ టు బీ దిస్ పర్సన్ టుడే? సో అంటే సీజన్ 7లోకి వెళ్ళినప్పుడు నాకు ఇంకా అంత ప్రపంచం తెలియదు, అండ్ ఇండస్ట్రీకి చాలా కొత్త, అండ్ లైఫ్ ఇంకా అంత చూడలేదు. సో ఈ లాస్ట్ 1 year నాకు చాలా నేర్పించింది. సీజన్ 7 నుంచి వెళ్ళొచ్చాక నాకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ అయ్యారు. నేను ఈ 2 రాష్ట్ర ప్రజలకి పరిచయం అయినా. దాని తర్వాత లైఫ్ నాకు చాలా నేర్పించింది ఈ 1 year. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్, ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నా లైఫ్లో. సో ఆ ఎక్స్పీరియన్సెస్తోని, నేను నేర్చుకున్న పాఠాలతోని ఇంకో కొత్త గౌతమ్గా లోపలికి వెళ్ళిన, అండ్ అది నచ్చి జనాలు నన్ను ఇంతవరకు తీసుకొచ్చి, అండ్ నేను అప్పుడు నచ్చని వాళ్ళు కూడా నేను ఇప్పుడు నచ్చిన అని చెప్పేసి మెసేజెస్ పెడుతున్నారు, అండ్ అప్పుడు నన్ను ట్రాల్ చేసిన వాళ్ళే ఇప్పుడు నన్ను పైకి లేపి నిలబెట్టిండ్రు. సో దట్ ఈజ్ లైఫ్ ఐ ఫీల్. సో ఎక్కడైతే మనం పడిపోతామో అక్కడే లేచి నిలబడాలి, అండ్ ఐ విల్ నెవర్ గివ్ అప్. సో దట్ ఈజ్ మై యాటిట్యూడ్, అండ్ ఐ నెవర్ గేవ్ అప్ అండ్ ఐ విల్ నెవర్ గివ్ అప్. ఎస్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే most deserving candidate for award is like you. Everybody is saying that because you were strong, you are like మీరు వన్ సైడ్ సింగిల్గా ఆడారు, నో బ్యాక్ బిచ్చింగ్, గేమ్ చాలా ఫేర్గా ఆడారు. బట్ నిఖిల్కి రావడం అనేది చాలా మందికి అసలు డైజెస్ట్ అవ్వలేదు లాస్ట్ మూమెంట్లో. ఐ హోప్ ఆ ప్రైజ్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా విన్నర్ని మీరు కూడా ఇదే ఫీల్ అయ్యారా? సో అంటే లైక్ ఎవరికి ఇచ్చారు అన్నది నాకు అనవసరం అది యాక్చువల్లీ, ఎందుకంటే అది బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, లేకుంటే వాట్స్ ద డెసిషన్ అన్నది నాకు తెలియదు. కానీ అంటే నాకు రాలేదు అన్న చిన్న అసంతృప్తి, ఎందుకంటే మోర్ దెన్ నాకు రాలేదు అన్న పర్సనల్ ఫీలింగ్ కంటే నన్ను సపోర్ట్ చేసి, నన్ను నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేక్షకులు ఎక్కడైనా చిన్న అసంతృప్తికి లోనయ్యారా అని చెప్పేసి నేను బాధపడడం జరిగింది ఆ మూమెంట్లో. కానీ బయటకు వచ్చి చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నిజంగా ఆడియన్స్, వాళ్ళు జనరల్ ఆడియన్స్ని వీ కాంట్ మ్యానిపులేట్ ఆర్ వీ కాంట్ బై దెమ్. సో వాళ్ళ లవ్ అన్నది చాలా యునానిమస్లీ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ దట్ లైక్ యు ఆర్ అవర్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెట్టడం కానీ అదంతా చూస్తుంటే, సో ఐ ఆమ్ ద విన్నర్. సో నేను జనాల్ని గెలుచుకున్నా కాబట్టి, సో ఐ ఆమ్ ద విన్నర్ అక్కడ నా ఉద్దేశంలో. సో నిఖిల్ కోసం ఐఎమ్ హ్యాపీ ఆబ్వియస్లీ. సో దాంట్లో నాకు ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే షో అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత సో విన్నింగ్ అండ్ లూజింగ్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్, బట్ జనాల్ని సంపాదించుకున్న జనాలు అన్నది వాళ్ళు పర్మనెంట్గా నాతో ఉంటారు కాబట్టి, వాళ్ళ ప్రేమ నాతో ఉంటుంది కాబట్టి నిరంతరం వాళ్ళని నేను హ్యాపీ చేయడానికి నేను ఇంకా కృషి చేస్తూ ఉంటాను లైఫ్లో. వై మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ డు నాట్ గెట్ ద సక్సెస్? సో వాట్ యు సే అబౌట్ దిస్? సో అంటే లైఫ్లో చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం. సో సక్సెస్ అన్నది అంత ఈజీగా రాదు మనకి. సక్సెస్ అన్నది వెయిట్ చేయించి మన తలుపు తడుతుంది. సో లైఫ్లో నాకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, అంటే లైక్ ఇప్పుడు ఇక్కడి వరకు ఈ స్టేజ్ వరకు రావడం అన్నది ఇట్స్ నాట్ లెస్ దెన్ ఏ సినిమా ఫర్ మీ. నా లైఫ్ మొత్తం ఒక సినిమాటిక్ జర్నీలో ఉంటుంది.
అండ్ ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి సో సక్సెస్ అయ్యే టైం నుంచి అతను నార్మల్గా ఉన్న టైం నుంచి సక్సెస్ అయ్యే టైం వరకు సో చాలా స్ట్రగుల్స్ని ఒడిదుడుకుల్ని ఫేస్ చేసి అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో నేను లైక్ ప్రతి స్టెప్లో నేను నిన్నటి కంటే ఈరోజు ఎలా గ్రో అయ్యాననే చూస్తా. సో నేను నిన్నటి కంటే ఈరోజు నేను సీజన్ 8కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంతమంది ఆడియన్స్ని సంపాదించుకున్నా, ఇంతమంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నా కాబట్టి నేను 100% నేను ఇక్కడ సక్సెస్ఫుల్ అయినా నమ్ముతున్నా. సో ట్రోఫీ అన్నది ఒకళ్ళే ఎత్తుతారు, కానీ ఇప్పుడు ప్రేక్షకుల్ని గెలుచుకోవడం అన్నదే నాకు నిజమైన గెలుపు. అండ్ తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా నా కోసం ఒక పోరాటమే చేసిండ్రు, అది నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ నన్ను అంత సపోర్ట్ చేసి అంత లవ్ చేసిండ్రు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. అండ్ షో హ్యాస్ ఎండెడ్, అంటే సీజన్ 8 ఎండ్ అయిపోయింది, కానీ ఫర్దర్గా నా లైఫ్ అన్నది కంటిన్యూ అవుతుంది అండ్ ప్రాజెక్ట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో సోలో బాయ్ అన్న ఫిల్మ్ నాది రెడీగా ఉంది. సో ఇదే ప్రేమ నాకు అక్కడ కూడా చూపిస్తారని నేను భావిస్తున్నా అండ్ నన్ను అక్కడ సక్సెస్ఫుల్ చేస్తారని నమ్ముతున్నా నేను. ఎస్, అంటే ఇప్పుడు గౌతమ్ ఎట్లా కనిపిస్తున్నారంటే నాకు ఒక పవర్ ప్యాక్డ్ గౌతమ్గా కనిపిస్తున్నారు. యు ఆర్ లైక్ టోటలీ డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పొచ్చు. నిజంగానే చాలా చక్కగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు, మీ లైఫ్ని ఒక పాజిటివ్ ఓరా క్రియేట్ చేయడం కానీ. అలాంటి పర్సన్ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో సింగిల్గా ఆడాల్సి వచ్చింది? లైక్ అక్కడ అంతమంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అందరూ ఒక గ్రూప్ ఫామ్ చేశారు, ఫ్రెండ్షిప్ ఉంది. మీ విషయానికి వచ్చేసరికి యూఆర్ టోటలీ పక్కకి వచ్చేసారు మీరు, ఎందుకలా? సో యాక్చువల్లీ లైక్ ఫస్ట్ వెళ్ళిన ఫ్యూ వీక్స్ నేను లైక్ నార్మల్గా అందరితో మంచిగా మాట్లాడినా అండ్ కొంచెం ఫ్రెండ్షిప్స్ కూడా లైక్ నాకు ఆల్రెడీ కొంచెం మంది అంటే లైక్ షోస్లో అట్లా అంటే పర్సనల్ లైఫ్లో అంత తెలియదు వాళ్ళు, కానీ షోస్లో అట్లా అక్కడక్కడ కలిసిన వాళ్ళు ఒక 10-15 టైమ్స్ కలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో కలిసి మాట్లాడుతుండే, నేను వాళ్ళతో షేర్ చేసుకుంటుండే కొన్ని విషయాలు. కానీ నాకేమనిపించిందంటే ఒక పాయింట్లో వాళ్ళకంటూ వాళ్ళు ఒక ప్రయారిటీస్ సెట్ చేసుకుని వాళ్ళకంటూ వాళ్ళు ఒక గ్రూప్ ఆల్రెడీ ఫామ్ చేసుకొని సో నన్ను బయటవాడిగానే ట్రీట్ చేస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైపోయింది ఒక పాయింట్లో. సో అది ఆడియన్స్ చూస్తున్నారు, కానీ నాకు ఒక ఇంట్యూషన్ వచ్చేసింది, గట్ ఫీలింగ్ వచ్చేసింది. సో నేను ఇంకా వై టు బీ విత్ దెమ్ అని చెప్పేసి నేను స్లోగా ఒక 2-3 వీక్స్ తర్వాత నేను ఎక్కువ ఉండకపోవడం జరిగింది వాళ్ళతోని. సో నాకు అంటే వాళ్ళతో ఉన్నా లేకున్నా నేనైతే ఇండివిజువల్ డెసిషన్సే తీసుకుందాం, ఒక్క పర్సన్కే ఫేవరిజం చూపిద్దాం, బయాస్డ్గా ఉండొద్దు, అంటే ఫేవరిజం చూపించొద్దు అని అనుకున్నా అండ్ బయాస్డ్గా ఉండొద్దు అని అనుకున్నా ఫస్ట్ నుంచి. సో అది నచ్చలేదు కొంతమందికి, అంటే లైక్ నేను నీ ఫ్రెండ్ని కదా, నాకే సపోర్ట్ చేయాలి కదా, నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తావు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు, సో నీ పవర్ని అని నాకు వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్లో నాకు వచ్చిన అడ్వాంటేజ్ని లైక్ నా ఫ్రెండ్స్కి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అలా ఫీల్ అయ్యాలి అనేసరికి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తే అది ఫ్రెండ్షిప్ కాదు కదా. సో మనకి ఒక ఎమోషనల్ కనెక్ట్ అన్నది నా ఉద్దేశంలో ఫ్రెండ్షిప్. సో వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకున్న ఫస్ట్లో, కానీ అర్థం చేసుకోకపోయేసరికి నేనైతే నా మార్గాన్ని పంథాన్ని మార్చుకోలేను. సో నేనే ఒక అడుగు వెనక్కి వచ్చేద్దాము. సో వాట్స్ ఇన్ దేర్, లెట్స్ బీ ఇండివిజువల్. అంటే మనం అప్పుడప్పుడు మనం ఎంచుకున్న మార్గంలో మనం ఒక్కలమే నడవాల్సి వస్తుంది. సో దానికి నేను భయపడలేదు, చలించలేదు, ఆ మార్గమే కరెక్ట్ అని నమ్మి దాంట్లోనే ముందుకు వెళ్ళాలనుకున్నా. సో అందుకే ఇంకా సోలోగా ముందుకు వెళ్ళిపోయినా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కాలేజ్ స్టూడెంట్స్ నుండి సపోర్ట్, మెగా పవర్ స్టార్ సపోర్ట్, మెగాస్టార్ సపోర్ట్, అంటే వాళ్ళ ఫ్యాన్స్ నుండి మీకు ఇంత సపోర్ట్ వచ్చింది. హౌ కమ్ దిస్ ఈస్ పాసిబుల్ ఫర్ అ పర్సన్? సో నాకు అసలు ప్రతి ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్కి, మెగాస్టార్ ఫ్యాన్కి అండ్ గంగాధర్ అన్న మెగాస్టార్ గారి మేనేజర్ ఆయన ట్వీట్ చేయడం జరిగింది నా గురించి. సో వాళ్ళకంటూ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా వాళ్ళకి, ఎందుకంటే నేను స్వతహాగా పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ రామ్ చరణ్ అన్న వీళ్ళకి ఫ్యాన్ చాలా. సో నేను చాలా ఈవెంట్స్లో కూడా చెప్పడం జరిగింది. సో అవి కొన్ని వైరల్ అయినాయి అండ్ వాళ్ళు చూసి నా ఆట చూసి సో వాళ్ళకి నాలో ఏదో నచ్చి వాళ్ళు స్వతహాగా వాళ్ళకంటూ వాళ్ళు మాట్లాడుకొని సో గౌతమ్ అన్నకు సపోర్ట్ చేయాలరా అని చెప్పేసి వాళ్ళు చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు. సో నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను పవర్ స్టార్ గారి నుంచి చాలా ఇన్స్పిరేషన్ డ్రా చేస్తా. నేను యాజ్ ఎ పర్సన్ ఈరోజు ఇలా ఉన్న నా వ్యక్తిత్వం ఇలా ఉంది అంటే దాంట్లో ఎంతో పర్సంటేజ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నేను ఆయన నుంచి డ్రా చేసిందే. సో హీఈస్ లైక్ ఏ గాడ్ ఫర్ మీ, ఎందుకంటే ఆయన చేసే పోరాటం సినిమాల్లో కాదు, ఆయన వ్యక్తిత్వంగా బయట ప్రజల కోసం ఆయన చేసే పోరాటం కూడా నాకు చాలా ఇష్టం. యాజ్ ఎ పర్సన్ హౌ హీ స్టాండ్స్ అప్, ఆయన ఎన్నిసార్లు పడిపోయినా కూడా ఎలా లేచి నిలబడతాడో నాకు తెలుసు. నేను ప్రతి సెకండ్ అందుకే హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను పడిపోయినప్పుడల్లా సో పవర్ స్టార్ అన్నని గుర్తు తెచ్చుకునేవాడిని అండ్ మళ్ళీ లేచి నిలబడేవాడిని. అండ్ ఆయన స్పీచెస్ ఒక గూస్ బంప్స్ ఇస్తాయి. సో
నాకు చాలా ప్రభావితం చేసింది ఆయన పర్సనాలిటీ అన్నది నా జీవితంలో నేను ఇలా మారడానికి. యా, ఇప్పుడు నేను ఫ్యూ కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తాను. సో మీరు నాకు వాళ్ళ నేమ్స్ వినగానే మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి చెప్పండి. రైట్, సో అవినాష్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్, వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ యాక్చువల్లీ లైక్ ఉన్న అందరిలో లైక్ ఆయన ఎండ్ వరకు ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ ఆయనతో కనెక్ట్ అయినా నేను, అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ హిమ్. యా, అండ్ ప్రేరణ షీఈ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ షీఈ్ ఎ స్పోర్ట్స్ లేడీ, స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుంది. ఓ వండర్ఫుల్. నబీల్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ లిటిల్ ఇన్నోసెంట్. యాక్చువల్లీ కొన్ని విషయాలు మనోడికి అర్థం కాలేదు, సో అవి అర్థం చేసుకొని ఉంటే ఇంకా ముందుకు వెళ్ళేవాడని నాకు అనిపించింది గేమ్లో. యా, సో యష్మితో ఫైట్ అసలు ఎందుకు జరిగింది ఏంటి మీరు చెప్పాలి. సో అది అందరికీ తెలిసిన విషయం యాక్చువల్, అంటే ఎపిసోడ్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో ఫ్యూ సిచ్యువేషన్స్ అంటే ఫస్ట్లో లైక్ ఫ్రెండ్ అయినా, దెన్ ఐ టోల్డ్ హర్ షీఈస్ క్యూట్ అని చెప్పేసి అన్న తను. దెన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ అంటే ఒక 1-2 వీక్స్ తనతో జర్నీ అలా ఫ్రెండ్ లాగా సాగింది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ రావడం వల్ల తనకంటూ ఆల్రెడీ తన ప్రయారిటీస్ లైక్ తన గ్రూప్ ఆఫ్ పీపుల్తోని తనకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. సో పర్సనాలిటీ క్లాషెస్ వల్ల సో అలా గొడవ జరిగింది. అండ్ ప్రేరణతో చూసుకున్నట్లయితే సీతాఫల్ విషయంలో కొంచెం ఫన్నీగా అనిపించింది ఈ ఫైట్ అనేది. మీకు నిజంగా సీతాఫల్ అంటే ఇష్టమా, లేకపోతే ఇది కావాలని ఏమైనా చేశారా? లేదు, నిజంగా సీతాఫల్ అంటే ఇష్టం. నేను జస్ట్ కెమెరాకి వెళ్ళి అది అన్కట్స్ ఎక్స్ట్రా కట్స్లో తర్వాత వేసారంట, ముందు ఎపిసోడ్లో వేయలేదు. కెమెరా దగ్గరికి వెళ్ళి జస్ట్ ఫన్ వేలో ఇట్లా నబీల్ కూడా ఉండే నాతోనే, రోహిణి కూడా ఉండే నాతో, అంటే చుట్టుపక్కలలోనే. నేను ఫన్ చేయబోతున్నా, ప్రాంక్ చేయబోతున్నా. సో సీతాఫల్ తినేసి లైక్ తను ఏమంటుందో చూద్దామని చెప్పేసి చాలా ఫన్ వేలో తీసుకుంటారేమో అని చెప్పేసి నేను అనుకున్న విషయాన్ని కొంచెం అది లైక్ సీరియస్ అయిపోయింది ఆ మ్యాటర్ అన్నది. ఎందుకంటే లైక్ నార్మల్గా అక్కడ మన హౌస్లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఆట పట్టిద్దాం వాళ్ళని అది ఇది అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాలోని ఆ చైల్డ్ సో జస్ట్ చిన్న ప్రాంక్ చేద్దామని అనుకున్న దాన్ని కొంచెం వాళ్ళు వేరే రకంగా తీసుకొని చాలా సీరియస్గా అయిపోయింది అది. సో నా ఉద్దేశం కూడా అది జస్ట్ ఒక సీతాఫల్ దానికి నేను ఆకలేసి నాకు ఇష్టంతో తినేసిన దానికి ఇంత రాద్దంతం చేయడం ఎందుకు అన్నది నేను అడిగిన. బయట జనానికి కూడా అదే అనిపించింది యాక్చువల్లీ, నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. యా, అండ్ మోర్ ఓవర్ మీరు చాలా సార్లు చెప్పారు మీ బ్రదర్ మీకు బాగా సపోర్ట్ చేశారు అని. అండ్ అశ్వత్థామ 3.0 అనడంలో ఎలాంటి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, బికాజ్ యూ ప్రూవ్డ్ దాట్. అండ్ అంటే బ్రదర్ మీకు ఏ రకంగా సపోర్ట్ చేశారు? మీరు చాలా సార్లు మెన్షన్ చేశారు హీ సపోర్టెడ్ యూ అ లాట్ టిల్ నౌ అని. సో హౌ హీ సపోర్టెడ్ యూ? సో అన్నయ్య హీఈస్ ఆల్సో డాక్టర్. సో ఆయన హౌస్లో కూడా వచ్చారు ఫ్యామిలీ వీక్ అప్పుడు. అన్నయ్య నాకు జస్ట్ 1 year పెద్ద, 1.5 year ఏజ్ గ్యాప్ ఇద్దరికి. కానీ నన్ను లైక్ ఇప్పటికీ పేరు పెట్టి కూడా పిలవాడు, తమ్ముడు అనే పిలుస్తాడు అనమాట. సో హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మీ. అంటే నేనేంటి అన్నది చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూసి సో నన్ను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తుల్లో మా అన్నయ్య ఒకడు. ఎందుకంటే లైక్ ఇంట్లో ఎప్పుడైనా పేరెంట్స్ కానీ ఎవరైనా ఏమైనా అంటే లైక్ డాడీకి కొంచెం కోపం ఎక్కువ, అప్పుడప్పుడు ఏమైనా అన్నా కూడా లేదు తమ్ముడు లైక్ చాలా జెన్యూన్ అండ్ చాలా పాజిటివ్ పర్సన్, సో తమ్ముడికి చెప్పే విధానంలో చెప్పాలి అని చెప్పేసి అనేవాడు ఎప్పుడు. అండ్ అందరూ మా అన్నయ్య ఆల్ ఇండియా ర్యాంకర్ అనమాట, లైక్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో MBBS అండ్ PG చేశారు. సో వన్ ఆఫ్ ద వెరీ రేరెస్ట్ పర్సన్స్ ఫ్రమ్ తెలుగు హూ వెంట్ దేర్ అండ్ స్టడీడ్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో. సో ఆయన మా ఫ్యామిలీ అందరూ ఏం నమ్మేవారంటే అన్నయ్య సక్సెస్ఫుల్ అవుతాడు, చిన్నోడు అంత సక్సెస్ఫుల్ కాడు అని చెప్పేసి ఫ్యామిలీ అందరూ లైక్ మా పేరెంట్స్ కాకుండా రిలేటివ్స్ వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. సో లైక్ మా బ్రదర్ పేరు జగదీష్ బాగా టాలెంటెడ్, ఫోకస్డ్, సో బాగా చదువుతాడు అండ్ బాగా సక్సెస్ఫుల్ అవుతాడు. కానీ మీ చిన్నోడు సరిగ్గా ఎడ్యుకేషన్ కాకుండా వేరే సినిమా అంటున్నాడు, అది అంటున్నాడు, సో సక్సెస్ఫుల్ కాడేమో లైఫ్లో అది అని చాలామంది చెప్తుంటే అన్నయ్య ఒకటే మాట అనేవాడు అనమాట అందరికీ, మీరు నేను టాలెంటెడ్ అనుకుంటున్నారు, ఫోకస్డ్ అనుకుంటున్నారు, నాకంటే తమ్ముడు 2 times ఎక్కువ టాలెంటెడ్, ఎక్కువ ఫోకస్డ్. జస్ట్ ఆయనకి నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్, తమ్ముడికి సినిమా అంటే ఇంట్రెస్ట్. సో ఆయన ఇంట్రెస్ట్ వేరే తప్ప లైక్ ఆయన సక్సెస్ఫుల్ కాడు అని కాదు. సో నాకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతాడు లైఫ్లో, సో మన అందరినీ ప్రౌడ్ చేస్తాడని చెప్పేసి. సో యాజ్ ఎ బ్రదర్ నాకు ప్రతిసారి మా పేరెంట్స్ని కానీ ఎవ్రీవన్ అందరినీ కన్విన్స్ చేసేవాడు అనమాట. అంటే తన ప్యాషన్ వైపు తనని వెళ్ళనివ్వండి అని చెప్పేసి చాలా కన్విన్స్ చేసేవాడు. సో అలాంటి బ్రదర్ దొరకడం నాకు ఐఎమ్ లైక్ రియలీ బ్లెస్డ్. వండర్ఫుల్. అమంగ్ ఆల్ ది కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రోహిణి అండ్ అవినాష్. ఓ వండర్ఫుల్. అంటే వాళ్ళతో మంచి బాండింగ్ ఏమైనా? బాండింగ్
అంటే ఉన్న వాళ్ళందరిలోకి వెళ్ళా వాళ్ళతో మంచి బాండింగ్ ఉంది అండ్ దే ఆర్ వెరీ ఎంటర్టైనింగ్. సో లైక్ వైల్డ్ కార్డ్స్గా మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మాతోనే ఉండేవాళ్ళు, సేమ్ రూమ్ షేర్ చేసుకున్నాం మేము. సో నాకు ఎప్పుడైనా లో అనిపించిన రోహిణి వచ్చి లైక్ అప్పుడప్పుడు నాతో మాట్లాడేది, ఫ్యూ టైమ్స్ నా కోసం స్టాండ్ తీసుకుంది తను. సో చాలా ఐ హ్యాడ్ ఏ ఫన్ టైమ్ విత్ దెమ్. వండర్ఫుల్ అండి. ఒక చేంజ్డ్ గౌతమ్ కనిపిస్తున్నారు నాకు. రియలీ వీఆర్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, యంగ్స్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని చూసి ద వే యూ ఆర్ డూయింగ్ మీ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ ఇన్స్పైరింగ్. సో ఇప్పుడు అంటే ఒక ఎంబీబీఎస్ చదివిన పర్సన్ ఇలా ఇండస్ట్రీకి రావడం అనేది దట్స్ రియలీ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో వై అంటే అంత కష్టపడి చదివి యు ఆర్ ఇన్ టు మూవీస్ నౌ అండ్ ఆబ్వియస్లీ ఇన్ బిగ్ బాస్ నౌ, ఎందుకు అట్లా? సో అంటే లైక్ ఎడ్యుకేషన్ అన్నది 100% చాలామందికి ఇంపార్టెంట్. అండ్ నేను లోపల ఉన్నప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ నాకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటని అడిగారు ఇంతకుముందు, నేను అది కంప్లీట్ చేయలేదు అంత క్లియర్గా. సో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ నేను నచ్చిన వాళ్ళు, సో స్టూడెంట్స్ వాళ్ళందరికీ నా నుంచి డ్రా చేసిన వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగిందనమాట, లైక్ ఐ వాజ్ ఆల్మోస్ట్ రెడీ టు గివ్ అప్ మై ఎడ్యుకేషన్, లేకుంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ రెడీ టు, అంటే నాకు ఒక సూసైడల్ థాట్లోకి వెళ్ళిపోయి నేను ఒక లో ఫేజ్లో డిప్రెషన్లో ఉన్నప్పుడు, యాజ్ ఏ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది కాదురా లైఫ్ అంటే మనం ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి, నాకు బ్రేకప్ అయిన తర్వాత అలా ఆ థాట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి, సో ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో అని అన్నీ పక్కన పెట్టేసి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన, నేను డాక్టర్నైనా, దాని తర్వాత లైక్ ఫిలిమ్స్లోకి వచ్చిన, దెన్ బిగ్ బాస్లోకి వచ్చిన, అండ్ ఈరోజు మీ ముందు ఇలా ఉన్నా. సో నేను విన్నది ఏంటంటే, రీసెంట్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది ఎగ్జామ్ ప్రెషర్ వల్ల, దానివల్ల లైక్ సూసైడ్స్ చేసుకున్నారు, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు చెప్పారనమాట. సో వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, లైక్ మీరు ఇంకా చాలా చిన్న ఏజ్ మీది, మీకు 15-16 సంవత్సరాలు. మీరు ప్రతి ఒక్కళ్ళు నా నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, నేను నచ్చే ప్రతి ఒక్కళ్ళకి, మీరు లైఫ్లో అస్సలు గివప్ ఇవ్వకండి, మీరు బాగా చదువుకోండి, దెన్ మీరు ఏదో ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీ ప్యాషన్ ఏదైనా వేరే ప్యాషన్ ఉన్నా కూడా మీ ప్యాషన్ వైపు వెళ్ళండి, మీరు డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే లైక్ నేను కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి, అంటే నాకు ఫిల్మ్స్ మీద ప్యాషన్ ఉన్న ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్, మనకి లైఫ్లో చాలా నేర్పిస్తుంది. అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్కి ఒక భరోసా ఉంటుంది మన మీద. దాని తర్వాత మన ప్యాషన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. మీ ప్యాషన్ వేరే ఏమున్నా కూడా ఎడ్యుకేషన్ని, ప్యాషన్ని ప్యారలల్గా తీసుకెళ్ళి మీరు లైఫ్లో సక్సీడ్ అవ్వండి. అండ్ ఎలాంటి ప్రెషర్స్ పెట్టుకోకండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఈవెన్ మీరు ఫెయిల్ అయినా కూడా దట్స్ నాట్ ద ఎండ్. ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఈరోజు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ట్రై చేయండి, సక్సెస్ లైక్ మీరు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి ట్రై చేయండి, బాగా చదవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు దాంట్లో సక్సీడ్ అవ్వకపోయినా కూడా ఏం బాధపడకండి, కానీ ఎక్కడ లో అయిపోయి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి, సో సూసైడల్ థాట్స్ తెచ్చుకోకండి. అలాంటివి ఏమైనా అనిపిస్తే లైక్ మీ పేరెంట్స్తో చెప్పండి, అర్థం చేసుకోకపోతే కొన్ని హెల్ప్ లైన్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. సో ఐఎమ్ గివింగ్ దిస్ మెసేజ్ టు ఆల్ ది యంగ్స్టర్స్, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి వాళ్ళకి. సో ఐఎమ్ టెలింగ్ దిస్. I was about to ask you this question because as a doctor మీ సజెషన్ ఏంటి? because most of the students అనే కాదు, ఒక MNC సెక్టర్లో వర్క్ చేసే, ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళైనా చాలా స్ట్రెస్ అయిపోవడం, ఓవర్గా వర్క్ చేయడం కానీ, అండ్ సూసైడ్ ఈజ్ లైక్ బికమింగ్ వెరీ నార్మల్, వెరీ వెరీ నార్మల్. సో లైఫ్లో మన లైఫ్లో లవ్ అన్నది కానీ, రిలేషన్షిప్స్ అన్నవి కానీ, వర్క్ అన్నది కానీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అండ్ నువ్వు సంతోషంగా ఉండడానికి నువ్వు ఏర్పరచుకున్న ఒక సెట్ ఆఫ్ థింగ్స్. సో వాటి కోసం నువ్వు సూసైడ్ చేసుకొని నీకు ఇచ్చిన ఈ చిన్న లైఫ్ని లైక్ నువ్వు ఎండ్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది, మీరు లైఫ్లో ఏదో ఒకటి మీకు నచ్చిన పని వైపు మీరు చేస్తూ, మీరు డబ్బు కాదు లైఫ్లో హోదా కాదు, డబ్బు కాదు, ఫేమ్ కాదు, లైక్ వర్క్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు, మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, దాని తర్వాతనే ఏదైనా. సో మీ సాటిస్ఫాక్షన్ మీద, మీ హ్యాపీనెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెల్ఫ్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆ తర్వాత ప్రేమను పంచండి. సో మీకు నచ్చిన వ్యక్తులతో ఉండండి, మీకు నచ్చిన పని చేయండి. చిన్న లైఫ్ ఇది, సో దీన్ని మీరు చాలా బ్యూటిఫుల్గా గడపండి. ఎందుకంటే ఏదో ఒక రోజు నేచర్ మన నుంచి ప్రాణాలను తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రాణాన్ని మీరు తీసుకోకండి. సో ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్న మెసేజ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వెరీ ఇంప్రెసివ్ అండి, చాలా బాగా చెప్పారండి. ఇలా చెప్తే ఎందుకు ఫాలో అవ్వరండి? చాలా బాగా చెప్పారండి. రియలీ ఇవి మనం
ఇది మనం ఫీల్ అయితే గానీ ఇంత చక్కగా చెప్పలేం, ప్రెజెంట్ చేయలేం, బికాజ్ యూ రియలీ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే నేను అట్లాంటి ఫేజెస్ ఆఫ్ లైఫ్ నుంచి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి ఈరోజు ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నిలబడ్డా, కాబట్టి నేను ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా చెప్తున్నా. ఐ కెన్ ఫీల్ వాట్ దే ఆర్ ఫీలింగ్. ట్రూ. సో ఆకాశ వీధిలో ఒక మూవీ తీశారు, ఒక రాక్ స్టార్ యూనో వైబ్, అంటే ఆ మూవీ కాన్సెప్ట్ కూడా అదే అనుకోండి. చాలా అప్డేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీతో మీరు వస్తారని. యాక్షన్, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అంటే కొంచెం మంది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చేశారు. ఓకే. సో నౌ సోలో బాయ్, వావ్, ఎట్లా అనిపిస్తుంది అసలు మీరే అన్ని నిర్వహించడం, ఈ క్రాఫ్ట్స్ అన్ని కూడా? సో ఫస్ట్ ఫిలింకి యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ నేను. సో అప్పుడు కోవిడ్ టైంలో జరిగింది ఇంకా. సో నాకు అది 2.5 years ఆఫ్ మై లైఫ్ ఇట్ టుక్. కానీ నేను చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేయడం వల్ల నాకు కొన్ని విషయాల్లో నేను తడబడ్డా, కొన్ని విషయాల్లో నేను బాధపడ్డా కూడా నాకు అది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. నేను దాంట్లో ఆ ఫిలిం సక్సెస్ఫుల్ కాకపోయినా కూడా యాజ్ ఏ పర్సన్ నేను చాలా నేర్చుకున్నా, అండ్ యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను చాలా నేర్చుకున్నా, యాజ్ అన్ యాక్టర్, డైరెక్టర్ నేను చాలా నేర్చుకున్నా. నాకు చాలా క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీద పట్టొచ్చింది ఆ ఫిలింతోని. సో దట్ విల్ ఆల్వేస్ బీ మై ఫస్ట్ లవ్, అది సక్సెస్ఫుల్ అవ్వకపోయినా. దాని తర్వాత సోలో బాయ్ అన్న ఫిలిం నేను లైక్ రైటింగ్ చేయడం జరిగింది, దానికి స్క్రిప్ట్ రాయడం జరిగింది, అట్ ద సేమ్ టైం యాక్టింగ్ చేయడం జరిగింది. డైరెక్టర్ కొత్త ఆయన నవీన్ కుమార్ అని. సో సోలో బాయ్ అన్న ఫిలిం చాలా వెరీ క్లీన్, లైక్ ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ, సో అన్నీ ఉంటాయి కానీ చాలా క్లీన్ వేలో, లైక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చూడగలిగే ఫిల్మ్ అనమాట. సో వెరీ లైక్ యంగ్ జనరేషన్కి కనెక్ట్ అయ్యే ఫిలిం. సో ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్, లేకపోతే ఓవర్ ద టాప్ మాస్ డైలాగ్స్ అట్లాంటివి ఉండవు. వెరీ రియలిస్టిక్ అప్రోచ్తో తీసిన ఒక మంచి లైక్ క్యూట్ ఫిల్మ్ అనమాట, అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో చాలామందికి నచ్చుతుంది, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్స్ లైఫ్ అనమాట అది. ఆ సినిమాలో నేను 17-year-old నుంచి 30-year-old వరకు, సో ఆ ట్రాన్సిషన్స్ 4 phases ఆఫ్ లైఫ్ లాగా చూపిస్తాం అనమాట. సో 4 different phases ఆఫ్ లైఫ్ దాంట్లో చూపించడం జరుగుతుంది. ఎవ్రీ ½ an hour స్క్రీన్ ప్లేలో నేను ఒక డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో ఉంటా. సో అది చాలా లైక్ మీకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆ ఫిలిం. ఓ వండర్ఫుల్. సో మూవీ ఎప్పుడు వస్తుంది మా ముందుకి? మూవీ వెరీ సూన్, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది యాక్చువల్. అది కంప్లీట్ చేసుకుని నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా నాకు చాలామంది ఇంకా ప్రేక్షకులు కూడా లైక్ నేను నచ్చి నాకు సపోర్ట్ చేసి లైక్ నన్ను ప్రేమించడం జరిగింది. సో అది నాకు ఒక వరం అని అనుకుంటా, అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని నేను నమ్ముతా. సో నా ఫిల్మ్కి అదే లవ్ చూపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో వెరీ సూన్ నేను అప్డేట్స్తో ముందుకు వస్తా. సాంగ్ అయితే చాలా తొందరలో, అంటే వితిన్ 1 week ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక సాంగ్ నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు ఒక సాంగ్ రిలీజ్ చేసినాం, సోలో బాయ్ టైటిల్ ట్రాక్ రాహుల్ సిప్లిగంజ్ పాడింది. సో అది టీ సిరీస్లో ఉంది ఆల్రెడీ. సో యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్. నెక్స్ట్ ఇంకా ఫ్యూ సాంగ్స్ టీజర్ ట్రైలర్తో వచ్చి సినిమా తొందరలో మేము ముందుకు రాబోతుంది. వండర్ఫుల్ అండి. సో ఆన్ స్క్రీన్ మేము చూసాము మీ నాన్నగారు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యి, ఎంత హ్యాపీగా, ఇలాంటి ఒక స్టేజ్కి రావాలంటే ఎర్లియర్ చాలా స్ట్రగుల్ ఏ ఉంటుంది టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, టు టెల్ యువర్ పేరెంట్స్ దట్ వాట్ యూ రియలీ వాంట్ టు డూ ఇన్ లైఫ్. సో ఎప్పుడైతే మీరు ఇనిషియల్లీ MBBS కంప్లీట్ చేశారో, దెన్ వెన్ యూ సెడ్ దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద మూవీస్, సో వాట్ వాజ్ యువర్ పేరెంట్స్ రియాక్షన్? సో యాక్చువల్లీ అంటే నేను MBBS కంప్లీట్ చేయకముందు నుంచి, చిన్నప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 10th క్లాస్ ఆ టైం నుంచి నేను మా పేరెంట్స్కి చెప్పేవాడిని, అంటే నేను ఫిల్మ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నా. అంటే ఫస్ట్లో నాకేంటంటే రైటర్, డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ ఉండేది, నాకు యాక్టింగ్ వైపు ఎక్కువ ఇంక్లినేషన్ లేదు. సో నా లైఫ్ మొత్తం అంటే 10th క్లాస్ ఆ టైం నుంచి నా ఫోకస్ అంటే లైక్ నేను బుక్స్ చదివేవాడిని రైటింగ్ గురించి, డైరెక్షన్ గురించి. సో నా ఎడ్యుకేషన్తో పాటు ఒక సైడ్ హాబీ లాగా ఇది అయిపోయిందనమాట. లైక్ ఫిల్మ్ మేకింగ్ అన్నది, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేయడం అన్నది, సో డైరెక్ట్ చేయడం, సో రైటింగ్ చేయడము, సో స్క్రీన్ ప్లే అన్న క్రాఫ్ట్ నేర్చుకున్నా. సో స్లోగా నా MBBSతో పాటు ఇదంతా కూడా నేను నేర్చుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూనే ఉన్నా. మా పేరెంట్స్కి తెలుసు ఇక వీడు ఎన్ని సంవత్సరాలైనా కూడా అదే మాట మీద, అంటే మీరు బిగ్ బాస్ హౌస్లో చూసుంటారు, నేను ఒక మాట అంటే అది ఎంత స్టబ్బర్న్గా ఆ మార్గంలోనే నడుచుకుంటూ వెళ్తా అన్నది. సో చిన్నప్పటి నుంచి అంతే అనమాట. ఒక 10th క్లాస్ ఆ టైం నుంచి నేను MBBS అయిపోయే వరకు అదే మాట చెప్పిన, అంటే నాకు ఫిల్మ్సే ప్యాషన్ అని. ఎప్పుడు అంటే మారలేదు నా మాట. సో వాళ్ళు నా ఏకాగ్రత చూసి వాళ్ళు కూడా ఇంకా డెఫినెట్లీ మేము చెప్పిన వినడు అన్న దాంట్లో ఉన్నారు. సో దాని తర్వాత అన్నయ్య కూడా కన్విన్స్ చేసిండు పేరెంట్స్ని, అంటే తమ్ముడికి దాంట్లో ప్యాషన్ ఉంది, అండ్ నిజంగా అంత ఫోకస్ లేకపోతే చిన్నప్పటి నుంచి, అంటే ఈవెన్ పెద్దగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా అదే మాట అంటున్నాడు, అంటే నిజంగా ప్యాషన్ ఉంటేనే అది అంటారు. మధ్యలో ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు, నేను ఇది చేయను, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి. సో ఒకే మాట మీద ఉన్నాడు ఫస్ట్ నుంచి. సో లెట్ హిమ్ గో అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నేను MBBS అయిపోయే టైంలో యాక్చువల్లీ లైక్
నాకు కొంచెం యాక్టింగ్ వైపు అట్లా ఇంక్లినేషన్ వచ్చింది. దాని తర్వాత నేను లైక్ నాకు చెప్పింది నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ లైక్ నీకు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్. సో ఫస్ట్ నువ్వు ఏజ్ కూడా తక్కువనే కదా, సో ఫస్ట్ యాక్టింగ్ వైపే నువ్వు ట్రై చేయి. దాని తర్వాత స్లోగా ఒకవేళ అది సెట్ అవ్వట్లేదు అంటే నువ్వు డైరెక్షన్ రైటింగ్ వైపు వెళ్దు. దానికి నీకు అదైతే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ యాక్టింగ్ అంటే నీకు ఏజ్ ఇంపార్టెంట్ కదా. సో ఈ యంగ్ ఏజ్లో నువ్వు ఫస్ట్ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పేసి చెప్తే అప్పుడు నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని సో ఇది పర్స్యూ చేయడం స్టార్ట్ చేసిన. అట్ ద సేమ్ టైం రైటింగ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది అనమాట నాకు. యా, అండ్ బిగ్ బాస్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సే దాట్ మీరు బిగ్ బాస్ లో ఉన్న పర్సన్స్ తో కంటెస్టెంట్స్ కంటే కూడా ఎక్కువగా కెమెరాస్ తో మాట్లాడారు, ఎందుకలా? సో అంటే లైక్ ఎప్పుడైతే పీపుల్ నాకు అంత కనెక్ట్ అవ్వలేదో సో నేను ఒక్కడనే కూర్చొని నాలో నేను మాట్లాడుకునేవాడిని. సో అక్కడ కెమెరా సిస్టమ్ ఎట్లా అంటే మనం ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా ఎక్స్ట్రీమ్ జూమ్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ 300mm జూమ్, 400mm జూమ్, అంటే ఎక్కడి నుంచి ఎంత దూరంలో కూర్చున్నా కూడా జూమ్ అయిపోయి మన ఫేస్లో ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయగలుగుతుంది ప్రతి మూలలో ఉన్న. సో నేను కూర్చొని నాతో నేను మాట్లాడుకునేవాడిని. సో కెమెరా నా దగ్గరికి వచ్చింది, నేను కెమెరా దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ప్రతి చోట కెమెరానే ఉంటుంది. సో మనం కెమెరా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అదే నా దగ్గరికి వచ్చి వాళ్ళు అబ్జర్వ్ చేసిందంటే గౌతమ్ ఒక్కడే లైక్ ఒంటరోడ్ అయిపోయిండు. సో వాడు మాట్లాడుకుంటుండని, ఎందుకంటే మనము 2.5 నెలలు నేను అక్కడ ఉన్నా అండ్ 24/7 అక్కడే ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఫీలింగ్స్ బయటికి వెంట్అవుట్ చేయకపోతే మనలో మనమే చాలా చితికిపోతామని నాకు తెలుసు. సో ఐ వాంటెడ్ టు వెంట్అవుట్ నా అభిప్రాయాలు కానీ నా ఫీలింగ్స్ కానీ. సో అది వెంట్అవుట్ చేసేవాడిని. సో అది కెమెరాతో మాట్లాడుతున్నట్టు అనిపించి ఉంటుంది, కానీ నాలో నేను మాట్లాడుకుంటున్నా. సో కెమెరా క్యాప్చర్డ్ ఇట్. ఓకే, సో బిగ్ బాస్ హౌస్లో అసలు ఒక్కసారి ఏం అనుకోకపోతే మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ వరకు అసలు ఏంటి రొటీన్ ఏ విధంగా ఉంటుంది అంటే యాక్చువల్లీ మీరే చెప్పారు చాలా విషయాలు దాంట్లో చూపించట్లేదు. సో అలా చూసుకుంటే మేము కొంచెం కంటెంట్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. సో మీరు ఈ రోజు బిగ్ బాస్ లాగా ఏం లేదు, మార్నింగ్ సాంగ్ తో లేస్తాము, డాన్స్ అండ్ దెన్ అక్కడ కూర్చొని ఎవరి వర్క్స్ వాళ్ళకి, అంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎవడి వర్క్స్ అంటే ఎవరి లైఫ్ వాడిది. సో మనం ఎలాగైనా ఉండొచ్చు. జస్ట్ ఏంటంటే అందరికీ ఒక వర్క్స్ అసైన్ చేసుకొని ఉంటాం కాబట్టి ఇప్పుడు నాకు కుకింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను ఎక్కువ వెజిల్స్ డ్యూటీలో ఉండేవాడిని. స్లోగా నాకు టీ పెట్టడం వచ్చు, నేను అందరికి టీ పెట్టి ఇచ్చేవాడిని, లేకుంటే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేవాడిని, లేకుంటే దాని తర్వాత అప్పుడు నేను వర్కౌట్ చేసేవాడిని డైలీ ఒక 45 minutes 1 hour డైలీ మార్నింగ్ వర్కౌట్ చేసేవాడిని. దాని తర్వాత చాలా ఫ్రీ టైం చాలా ఉంటుంది యాక్చువల్లీ. సో దాని తర్వాత నామినేషన్స్ డే ఉంటే నామినేషన్స్ ప్రక్రియ అవుతుంది, ఒక 10 to 12 hours అయ్యేది అనమాట. సో దాని తర్వాత ఇక మనకి లేకపోతే గేమ్స్ ఉంటే ఏదో ఒక గేమ్స్ ఉంటాయి, లేకపోతే పీపుల్ వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ ఫన్ చేసుకుంటారు, లేకపోతే ఏదైనా గొడవలు జరుగుతాయి. సో ఒకటే ప్లేస్లో ఉంటాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతుండే, ఒకరోజు ఫన్ ఉంటుంది, ఒకరోజు గొడవలు అవుతాయి, ఒకరోజు చాలా ఎమోషనల్ అయిపోతాము. సో డేని బట్టి మనకి అది జరుగుతూ ఉంటుంది. దెన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ విల్ హ్యావ్, మధ్యలో గేమ్స్ ఉండడం కానీ లేకపోతే నామినేషన్స్ ఉండడం కానీ, దెన్ నిద్రపోతాం అంతే. సో అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు దెర్ విల్ బి అ హ్యూజ్ డిఫరెన్స్. ఆబ్వియస్లీ యూఆర్ అవుట్ ఆఫ్ ద ఫోన్ అండ్ సోషల్ మీడియా. సో వాట్ ఆర్ ద అదర్ హ్యూజ్ డిఫరెన్సెస్ యూ ఫౌండ్? సో అంటే లైక్ మనకి ఒక అవుట్లెట్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ రియల్ వరల్డ్ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయి మనకి ఫోన్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ కనెక్షన్స్ కానీ ఫ్రెండ్స్ నుంచి కనెక్షన్స్ కానీ ఏమి ఉండకపోయేసరికి ఏదర్ అక్కడ కొత్త ఫ్రెండ్స్ ఫామ్ అయ్యి వాళ్ళతో బాండింగ్ ఏర్పడుతుంది, లేకుంటే నాలాంటి వ్యక్తులకి నన్ను నేను డిస్కవర్ చేసుకునే టైం దొరుకుతుంది అనమాట. సో ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ ఎ లాట్, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి అని. సో మీరు లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి గౌతమ్లో డిఫరెన్స్ చూస్తారు కదా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకొక మెట్టు నేను లైఫ్లో లేకుంటే నా పర్సనల్ స్పేస్లో నా వ్యక్తిత్వంలో ఇంకా ఒక మెట్టు పైకి వెళ్ళినాను అనుకుంటా. ఈ 1 year ఈ నెక్స్ట్ ఇయర్కి ఇంకా చేంజ్ అవుదాం, ఇంకా ఎవాల్వ్ అవుదాం అని అనుకుంటా. సో నేను నిరంతరం లైఫ్లో లెర్న్ చేస్తూ మనల్ని మనము లైక్ తీర్చిదిద్దుకోవడమే లైఫ్ అని నేను భావిస్తాను. సో ఎవ్రీ ఇయర్ ఐ విల్ కీప్ లెర్నింగ్, ఎవ్రీ డే ఐ విల్ కీప్ లెర్నింగ్. సో లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటా అట్లా. సో థింగ్స్ విచ్ యూ రియలీ మిస్డ్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్? థింగ్స్ ఐ రియల్లీ మిస్డ్ అంటే లైక్ కొన్ని ఫుడ్స్, అంటే మనకు అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, లైక్ అట్లాంటి ఫుడ్స్ ఏదైనా మిస్ అవుతా. దెన్ అమ్మని ఎక్కువ మిస్ అయినా. సో లైక్ నా ఫ్యామిలీని ఎక్కువ మిస్ అయినా, నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కొంచెం చాలా లో ఫీల్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ని మిస్ అయినా. అండ్ అదే సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఎక్కువ, దెన్ కొన్ని ఫుడ్స్ని మిస్ అయినా. సో మీరు మా కెమెరాకి అయితే చాలా విషయాలు చెప్పారు కదా, అందులో మాకు బాగా క్యూట్గా అనిపించింది ఏంటంటే బ్యాచులర్ లైఫ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారు.
మా కోసం ఇప్పుడు చెప్తే సో మా వాళ్ళు follow ఇప్పుడు యాక్చువల్లీ జనరేషన్ మారిపోయింది. అంటే లైక్ ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఉమెన్ ఇంట్లో వర్క్స్ చేయాలి, మెన్ బయటకు వెళ్ళి వర్క్ చేసుకొని వస్తారు అన్న లైఫ్ నుంచి సో ఉమెన్ అండ్ మెన్ హ్యావ్ బికమ్ ఈక్వల్ అనమాట. అండ్ ఉమెన్ ఆర్ వర్కింగ్, ఉమెన్ లైఫ్లో చాలా ఎక్సెల్ చేస్తున్నారు. సో వై నాట్ మెన్ షుడ్ ఆల్సో వర్క్ ఎట్ హోమ్, అంటే మనం కూడా లైక్ హౌస్ వర్క్స్ చేయాలి, హౌస్ చోర్స్ చేయాలి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉమెన్ ఫైండ్ దట్ క్యూట్ అండ్ వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. మీరు చెప్పండి యాజ్ ఏ గర్ల్, అంటే అది క్యూట్గా అనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ అలా మీకు హెల్ప్ చేస్తే హౌస్ వర్క్స్లో కానీ మీకు కుక్ చేసి పెడితే. సో నాకు అది తెలుసు. సో నేను అది తెలియని అబ్బాయిలకి చిన్న సజెషన్ లాగా ఇచ్చిన అనమాట. వండర్ఫుల్. సో మీరు కూడా ఫాలో అవుతున్నారు? సో నాకు ఫాలో అవ్వడానికి ఎవరు లేరు. సో అమ్మ కోసం చేసి పెడతాను నేను కావాలంటే. మమ్మీస్ బాయా, మమ్మాస్ బాయా మీరు? ఓకే. అండ్ అంటే జనరల్లీ ఇంట్లో ఏమైనా కుకింగ్ చేయడం ఇలాంటివి అంటే అదే కుకింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదు. సో ఇప్పుడు నేర్చుకుంటా, టీ పెట్టడం నేర్చుకున్న, కాఫీ టీ అవన్నీ వచ్చు. కొన్ని ఎగ్స్ కి రిలేటెడ్ లైక్ ఫ్యూ వెరైటీస్ చేయగలుగుతా, కొన్ని చేయగలుగుతా. కానీ ఎక్కువ అంత ఇన్డెప్త్ రైస్ అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్స్ వచ్చేసినాయి కాబట్టి అది ఈజీనే. రోటీస్ అవి చేయగలుగుతా, అంత ఒక వెరైటీ ఆఫ్ డిషెస్ అంత రావు. సో నేర్చుకుంటా ఫ్యూచర్ లో. బిగ్ బాస్ టీచర్స్ యు ఆర్ లాట్ అంటారు కదా, అది ఇదే కావచ్చు. అవును, అంటే లైఫ్ స్కిల్స్, ఇవన్నీ లైఫ్ స్కిల్స్. యాక్చువల్లీ మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. సో బ్యాచిలర్స్కి అయితే చాలా డబ్బు కూడా సేవ్ అవుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే. సో వాళ్ళకి టైం ఉంటే చేసుకోండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. వావ్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చక్కగా చెప్తున్నారు అన్ని విషయాలు. సో బిగ్ బాస్ లో 2 times ఎంటర్ అయిన పర్సన్ ఐ థింక్, అంటే వెంటనే మీరే కావచ్చు కదా. సో వెంటనే అదే నేను, తేజ, నైని, కానీ ఎక్కువ రోజులు సర్వైవ్ అయింది నేను. యా, మనం బయట ఉన్నప్పుడు యాజ్ అ ఆడియన్స్, అంటే మేము ఆడియన్సే, మేము చూస్తున్నప్పుడు మాకు కొన్ని ఉంటాయి, అంటే బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందని. మీరు కూడా కొన్ని అనుకో ఉంటారు ఇలా కొన్ని విషయాలు విని. కానీ లోపలికి వెళ్ళిన వెంటనే మీకు కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. అరే మనం అలా అనుకున్నామే, ఇలా లేదే అని. సో అలాంటి చేంజెస్ ఏమైనా మీరు చూసారా? అంటే లైక్ డెఫినెట్లీ, అంటే ఇప్పుడు బయట చూసేది ఏంటంటే మనకి ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం, అంటే వాళ్ళు చూపించేది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బయట మనకి నెగిటివ్గా అనిపించే పర్సన్ మనతో మంచిగా ఉండొచ్చేమో, సో మనతో పాజిటివ్గా ఉండొచ్చేమో, అప్పుడు మనకు వాళ్ళ మీద అభిప్రాయం మారిపోతుంది. సో అలాంటి చేంజెస్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనము ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు నువ్వు బాల్ ఇలా వేయాల్సింది, బ్యాట్ ఇలా కొట్టాల్సింది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కానీ అక్కడ మైదానంలోకి వెళ్తేనే తెలుస్తుంది కదా ప్రెషర్ ఏంటో, లేకపోతే ఎలా ఆడాలి ఏంటి అన్నది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ టఫ్ టు బీ ఇన్ దట్ హౌస్. అంటే చూసి ఇలా మాట్లాడాల్సింది, అలా మాట్లాడాల్సింది, ఇలా ఆడాల్సింది, అలా ఆడాల్సింది, ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సింది అని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్తే లైక్ చాలా తక్కువ మంది సస్టైన్ అవ్వగలుగుతారు, సర్వైవ్ అవ్వగలుగుతారు ఎండ్ వరకు హౌస్ లో. ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు బీ దేర్. అంటే డ్యూరింగ్ గేమ్స్ ఇది టఫ్ ఏమో అనుకున్నాను. అంటే ఏ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఏ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ కావాలి, ఇంకా చాలా 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 థింగ్స్ కావాలి మన పర్సనాలిటీలో. సో అప్పుడు మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. అక్కడ చాలా బలం కావాలి మనకి యాక్చువల్లీ. అండ్ మోర్ ఓవర్ ఏదైనా గేమ్స్ అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ నిజస్వ రూపాలు బయటపడతాయండి. ఐ రియలీ గెట్ షాక్డ్. అంటే వీళ్ళలో ఈ కోణం కూడా ఉందా, గెలవాలి అనే తపన వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈజ్ ఇట్ రియలీ లైక్ మీది అక్కడ ఉన్నారు కాబట్టి మీరు అది నిజంగా అలా జరుగుతుందా? అసలు ఒక మనిషి మర్చిపోతారా అన్ని? అంటే అదే అక్కడే వాళ్ళ అదే రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది అని చెప్పేసి అంటుంటారు కదా మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. అందుకే నేను ఎప్పుడు అంటే లైక్ గెలుపోవటమి కంటే లైక్ హౌ వీఆర్ ప్లేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మనం ఎలా దాన్ని క్యారీ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నది నా ఫిలాసఫీ. అక్కడ అంటే జనాలకి నేను నచ్చిన విషయం కూడా అదే అని నాకు చాలామంది చెప్పిండ్రు. అంటే ఈవెన్ నువ్వు ఓడిపోయినా కూడా నాకు లోపల కూడా నాకు ప్రభాకర్ అన్న, ఈటీవీ ప్రభాకర్ అన్న వచ్చి చెప్పింది, నువ్వు ఓడిపోయినా కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి విన్ అయిన వాడికి కంగ్రాట్స్ చెప్పేసి పక్కకి వెళ్ళిపోతావు, ఎక్కువ దాని గురించి వాదించవు. సో అంటే ఇప్పుడు నిజంగా నాకు ఏదైనా అన్యాయం జరుగుతుంది, తప్పు జరుగుతుంది, అక్కడ తప్పు డెసిషన్ ఉందంటే వాదిస్తా. కానీ నాకు తెలియని విషయం కానీ లేకపోతే నిజంగా నేను విన్ కాదు అని నాకు అనిపిస్తే నేను దాని గురించి వాదించాను. కొంతమంది ఏం చేస్తారంటే వాదిస్తే విన్ ఇచ్చేస్తారని చెప్పేసి తప్పున్నా కూడా వాదిస్తారు. సో అది నాకు కరెక్ట్ అనిపించదు. యా, సో థ్యాంక్ గాడ్ బిగ్ బాస్ తర్వాత వి విల్ సీ యూ ఇన్ మూవీస్ కంటిన్యూస్లీ. సో మీ ఫ్యాన్స్ కి బ్రేక్ ఇవ్వకుండా మీరు కనబడతారు. వి ఆర్ సో హ్యాపీ ఫర్ దట్. నో బ్రేక్ ఎట్ ఆల్. ఎందుకంటే అందుకే నేను అసలు చాలా మంది లైక్ నాకు అడుగుతున్నారు కూడా, అంటే లైక్ మొన్ననే వచ్చినావు కదా నువ్వు అసలు రెస్ట్ తీసుకోవట్లేదు అంటే, లేదు వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్ట్ ఫర్ మీ. సో నేను కంటిన్యూస్గా జనాల్ని కలుస్తూ ఉన్నా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నా, వీడియో కాల్స్లో మాట్లాడుతున్నా, ఫోన్స్లో మాట్లాడుతున్నా, సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతున్నా. అండ్ ఇట్లా
దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, లైక్ నేను ఏమనుకున్నాను నా అభిప్రాయాలు తెలుసుకోవడానికి, అందుకే కంటిన్యూస్లీ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నా. దెన్ వెరీ సూన్ ఇప్పుడు బిగ్ బాస్ చాలామందికి ఆడియన్స్కి ఏముంటుందంటే సీజన్ ఎండ్ అయిపోగానే అరే ఇన్ని రోజులు ప్రతిరోజు వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోతుంది మమ్మల్ని చూడడం, మా మాటలు వినడం. సో దే ఫెల్ ఇన్ లవ్ విత్ అస్. సో ఆ లవ్ని నేను ఎక్కువ లైక్ బ్రేక్ ఇవ్వకుండా వెంటనే నేను సాంగ్స్తోని, దెన్ నా టీజర్తోని, ట్రైలర్తోని, సో ఏదో ఒక రకంగా వాళ్ళకి చేరువలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. అండ్ సినిమా కూడా రెడీ అయిపోయింది కాబట్టి విత్ ఇన్ 1.5 month నేను ముందుకు తీసుకొచ్చేస్తున్నా సినిమాని కూడా. సో ఈ సోలో బాయ్ ఆ సోలో మూవీ గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా అండ్ యంగ్స్టర్కి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఉంటుంది ఫిలింలో. ఇట్స్ అ న్యూ ఏజ్ ఫిలిం, అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కాదు, సో రెగ్యులర్ మాస్ ఫిలిం కాదు, ఇట్స్ అ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. సో మీకు డెఫినెట్లీ మీరు కనెక్ట్ అవుతారు. చాలా సినిమాటిక్ వేలో తీస్తూనే చాలా మంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటూనే ఒక మంచి న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. సో యంగ్స్టర్స్కి అండ్ ఇప్పుడు మోడర్న్ ఫిల్మ్ లవర్స్కి చాలా నచ్చుతుంది ఫిలిం. వండర్ఫుల్ అండి. మీ మాటలతో, మీ ఆటతో అండ్ మీ ఆరాతో మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేశారు. And we are so happy to have you in our studio. Thank you so much for your wonderful time. Thank you. Thanks a lot. Yeah.